ఏం తింటున్నాను తెలుసా? మీకు ఎలా తెలుస్తుంది? మాకు ఎలా తెలుస్తుంది నువ్వు తినేది? మూసుకొని చెప్పొచ్చు కదా అని అనుకుంటున్నారు కదా. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండి. నేను కూడా మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకో చెప్పనా, రేపు ఫ్యూచర్లో మనకి ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ అంటే వాగాలి, ప్రమోషన్స్ వీడియోస్ అంటే వాగాలి, వర్కర్స్తో వాగాలి, క్లయింట్స్తో వాగాలి, అందరితో చేయాల్సింది నేను వాగుడు పనే. అలా వాగుతూ ఉండాలి అంటే వాగేదానికి అర్థం ఉండాలి కదండి. ఆ అర్థంలో వాగుడు నేను వాగుతానని చెప్తున్నాను. ఆ వాగుడే నాకు చాలా నా బిజినెస్కి యూజ్ అనమాట. సో అలా వాగాలి అంటే ఇలా హెల్దీ ఫుడ్ నేను కూడా తినాలి. నాకటి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఇంకొకటి కలర్ చూడండి, ఇందాక దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఇది 8 రకాల నట్స్ కలిపి రెడీ చేసిన లడ్డు. హెల్దీ ఫుడ్ అంతా ఒకలానే ఉంటుందేమో, లిటిల్ బిట్ డిఫరెన్స్. బాగుంది. అందరికీ ఫేవరెట్ సున్నుండ కదా. మా అన్నయ్యకి అయితే చాలా ఇష్టం. ఇది మా అన్నయ్య కోసం ఆర్డర్ పెట్టాను నేను. ఎక్కడ తీసుకున్నావు ఏంటి ఇవేం చెప్పకుండా మాత్రం మెక్కుతున్నావు ప్రసన్న అని అనుకుంటాను. మా చిట్టి ఒకటే అవుతుంది. మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇలాంటి అన్ని రకాల ఫుడ్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే నా లడ్డు నేనే తింటానండి. ఎంగిల్ చేశాను కదా, మిగతా మా అన్నయ్యకి ఇస్తాను. బయట ఎవరు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ తిన్న ప్రాసెస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓవర్ నైట్ నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని ఎండబెట్టి పొడిగా చేసి దాన్ని ఎలా అయితే చేయాలో యాజ్ టీజ్గా అన్ని మెథడ్స్ ఫాలో అయ్యి నీట్ అండ్ క్లీన్గా మన కోసమే మన ఇంట్లో చేసినట్టుగా అయితే చేస్తుంది. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అంటే ఒక మంచి నెయ్యిని తీసుకుని చక్కటి బెల్లాన్ని మనం పాకం చేసుకుని ఆ నట్స్ అన్ని గ్యాదర్ చేసుకుని ఫ్లాక్ సీడ్స్ అన్ని మనం మిక్స్ పట్టుకుని ఆ పౌడర్గా చేసి దాన్ని ఒక లడ్డూ లాగా రెడీ చేయడానికి పట్టే ప్రాసెస్ ఉంటుంది చూడు. ఇవాళ రేపు మనకున్న బిజీ షెడ్యూల్లో ఇలాంటివి చేసుకోవడం అనేది అసాధ్యం అండి. సో ఇలా చేసుకోలేని వాళ్ళు, హెల్తీ డైట్ తినాలి అనుకునే వాళ్ళు, స్వీట్స్ ఇష్టంగా ఉన్న వాళ్ళు ఇవి ట్రై చేయండి. మీకు స్వీట్ తిన్నట్టుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ తిన్నట్టుంటుంది. మాకు కూడా డీటెయిల్స్ ఇవ్వండి అంటే స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తన ఇన్స్టా పేజ్ని నా పేజ్కి కొలాబ్ ఇస్తాను. సో మీకు కూడా కావాలి, హోమ్ ఫుడ్ కావాలి, క్వాలిటీ బాగుండాలి, టేస్ట్ చాలా అద్భుతంగా ఉండాలి అంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయాల్సిందే. ఇంకెవరికైనా కావాలి అన్న ఈ రీల్ని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంత టాలెంట్ ఉన్న తనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదండి ఫుడ్ గురించి. బట్ చుట్టుపక్కల అందరికీ తన హోమ్ ఫుడ్స్ గురించి తెలుసు, తను ఎలా చేస్తుందో తెలుసు, తను సేల్ చేసేది అన్నీ తెలుసు. కానీ తనకి ఒక పేజ్ కూడా నేనే క్రియేట్ చేసి ఐడియా ఇచ్చాను, చేయండి అని చెప్పేసి నేనే ఓన్గా చెప్పాను. సో తనకు ఒక పేజ్ కూడా నేనే క్రియేట్ చేశాను. సో హోమ్ ఫుడ్స్ కావాలి అంటే తనకి మీరు కాంటాక్ట్ చేయండి.